హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మీ శైలు. వెల్కమ్ టు శైలు ఫ్యాషన్స్ అఫీషియల్. ఈరోజు ఏంటంటే మీకు చాలా పెద్ద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అది 40 సైజు. మీకు టేప్తో కూడా కొలిసి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా? ఇంక అలాగే ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సైడ్స్ కానీ పీసులు లేకుండా, అలాగే అతుకులు పడకుండా. ఇదైతే ఆది బ్లౌజు. మీకు ఇప్పుడైతే ఆల్రెడీ నాకు 4 బ్లౌజులు ఇచ్చారు. ఒకటి కుట్టేశాను, ఇంకా 3 అయితే ఉన్నాయి. ఇంక ఈ ఆది బ్లౌజు ఒకటి కుట్టాను కదా, అదేవిధంగా ఇంకోటి కూడా స్టార్ట్ చేసి మీకు ఈరోజు ఈ వీడియో అయితే ఇంత పెద్ద బ్లౌజ్ని ఎలా అతుకులు లేకుండా, ఒకవేళ అతుకులు పడినా సరే అది నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెడ పీసులు అంటాం కదా, అవి మెడ పీసులు అయితే కట్ చేసుకుంటాం కదా, అవి తీసుకొని ఇంకా వాటిని అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, అలా అయితే జాయింట్ చేసుకోండి. ఇంక ఇలా జాయిన్ చేసేసిన తర్వాత వాటిని మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దాన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకుంటే మీకు కట్ చేయకుండా, మళ్ళీ అలాగే చేయకుండా అలాగే రివర్స్ చేసుకొని ఒకసారి డబల్ స్టిచ్ వేసిన తర్వాత కటింగ్ అయితే చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే డబల్ స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత వాటికి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, వాటి దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకి నెక్ పీస్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఏంటంటే నేను 4 లేస్గా ఎక్స్ట్రా క్రాస్ పీసులు అయితే తీసుకున్నానండి. అవి 4 తీసుకున్నాను. అటు 2 ఇటు 2, మెయిన్ది అయితే ఒకటి. చూసారు కదా, మనకి ఎలా పెట్టుకోవాలనేది ఎదురు బదురు పెట్టుకోవాలండి. తిరగా బొరలా చూసుకొని, నేను చూపిస్తున్నాను కదా, అలా తిరగా బొరలా చూసుకొని పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ ఉప్పదీయాల్సిన అవసరం అయితే వస్తుంది. మీకు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం క్లియర్గా చూసి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇంకా చూసారు కదా, ఎదురు బదురు పెట్టుకొని దాని వెనకాలే మళ్ళీ ఇంకోటి కూడా మళ్ళీ అదే షేప్లో అయితే పెట్టుకోవాలి. ఇలా వేస్తే అసలు మనకు ఉప్పదీసేది అయితే ఉండదు, కన్ఫ్యూజన్ అస్సలు ఉండదు అనమాట షేప్ పట్టీల దగ్గర. ఇంకా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి మధ్యలో కటింగ్ చేసేసుకొని, మనకి ఎక్స్ట్రా పీస్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం ఎక్స్ట్రా పీసులు ఉంటుంది, అది కట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను చూపిస్తాను కదా, బల్లకి నీట్గా ఇలా అనుకుంటే అది నీట్గా వస్తుంది. అలా రివర్స్ తిప్పేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి షేప్ పట్టీలు అనేది మనకి ఖర్చులు అనేది నీట్గా వస్తుంది. ఖర్చు కొరవ అది ఇది పోకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే ఒకటి వేసిన తర్వాత దాని వెనకాల రెండోది కూడా ఇలాగే వేసేసుకోండి. ఇంకా షేప్ పట్టీలు నేనైతే ఇలాగే వేస్తానండి. ఇలా వేయటం వల్ల మనకి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇంక ఇలా వేసేసిన తర్వాత 2 కటింగ్ అయితే చేసేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ అయితే తీసుకోవాలి. నడుం బెల్ట్కి 2 ముక్కలు అయితే ఉంటాయి కదా, వాటిని ఎదురు బదురు మనకేంటంటే ఎదురు బదురు పెట్టుకొని కలిసేటట్టు చూసుకొని తిరగాబర్లా చూసుకొని అయితే ఒక స్టిచ్ వేసుకోండి. మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్, డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుంది. ఇంక ఇలా నడుం బెల్ట్ అయితే రెడీ చేసేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నడుం నుండి మనకి నడుం బెల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా తిరగాబర్లా అయితే చూసుకోండి. ఇలా తిరగాబార్లో చూసుకోవడం వల్ల మనకి మళ్ళీ ఉప్పదీసే ఇబ్బంది ఉండదు. అలాగే మనకి 1/2 ఇంచు ఖర్చుతో అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. చూపిస్తున్నాను కదా నేను అలా. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను అయితే కటింగ్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దానిపైన స్టిచ్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే కొంచెం దానికి రివర్స్ తీసేసి మళ్ళీ మనకి బ్లౌజ్ కింద ఎడ్జులకి అలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను. అప్పుడు నడుం బెల్ట్ దానివల్ల పైన క్లాత్ కూడా కొంచెం పైకి లేసే క్లాత్ అయితే చక్కగా అణిగిపోయి ఇలా చూపించిన విధంగా చాలా నీట్గా ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అందువల్ల నేనైతే ఇలాగే వేస్తాను. మీకు కూడా ఈ బ్లౌజుల్లో కానీ వీటిలో టైలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. మీకైతే నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా ఇలా వేసిన తర్వాత చాలా నీట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. నేనేంటంటే ఇలాంటి డిజైన్ బ్లౌజులు వచ్చినప్పుడు హెమ్మింగ్ అయితే పెట్టనండి. ఇలా నడుం బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి దానిపైనే ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఎందుకంటే ఇలా మామూలు 2 బైట్ ముక్కలకైతే హెమ్మింగ్ చేయాలి, కానీ వీటికైతే అవసరం లేదండి. మనకి ఆ డిజైన్స్ ఉండడం వల్ల బ్లౌజ్లో మనకి ఆ కనపడదు, అందుకని స్టిచ్ వేసేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే వేసేసాను. ఇంకా మనకి ఇక్సు కాజా పట్టీకి మనకి క్లాత్ ముక్క అయితే ఉంటుంది కదా, దానిని ఎక్కువ తక్కువ ఉంటే కటింగ్ చేసుకోండి. ఇక్స్ పట్టీకి అయితే కొంచెం తక్కువ ఉండాలి, అంటే అంగుళన్నర ఉంటే సరిపోతుంది. అలా ఈ కాజా పట్టీకి వచ్చేసి 2 అంగుళాలు అయితే ఉండాలి. ఇంకా అలా కటింగ్ చేసుకొని దాన్ని అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఒకవైపు స్టిచ్ ఇలా వేసుకోండి సింగిల్ ఫోల్డ్తో. అలాగే కాజా పట్టీని కూడా అలాగే వేసుకోవాలి. ఇంకా అలా వేసేసిన తర్వాత మనకి ఇక్సు కాజా పట్టీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకోండి.
మనకి ఇక్సు పట్టి కటింగ్‌లో ఎక్కడొస్తుందో తెలుసు కదా! మనకి నెక్ కటింగ్ చేసిన పీసే మనం ఇక్సు పట్టీకి అయితే వేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్‌ని కూడా తిరగా బోర్లా అయితే చూసుకోండి. చూసుకుంటే మనకి అసలు రివర్స్ కుట్టడము, ఉప్పదీసే బాధ అస్సలైతే ఉండదు. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ అయితే షేప్స్ అయితే చూస్తున్నారు కదా! నేను ఎక్కడ ఎలా పెట్టాను అనేది. మనకి ఇక్స్ పట్టీకి వచ్చి ఒక హాఫ్ ఇంచు కొంచెం ముందుకు పెట్టుకొని వాళ్ళకి డాట్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు డీస్‌తో ఒక డాట్ అయితే పెట్టుకోండి. అలాగే ఇక్స్ పట్టీకి ఏంటంటే ఒక హాఫ్ ఇంచు వదిలేసి డాట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కొలుచుకొని పెట్టుకోండి. అలాగే డాట్ వచ్చేసి ఎంత వెడల్పు ఎంత ఉందో, పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. చూసుకొని అలా డాట్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది అదే మెయిన్ షేప్ పట్టీకి మెయిన్ స్టిచ్ అదే అండి. అది చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇంకా తర్వాత అలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి నేను ఇలా చూపిస్తున్నాను కదా, నేను ఎలా కుడుతున్నానో అలా చేయండి. మనకి ఎక్కడి వరకు మనకు పెట్టుకున్నాం కదా, డాట్ పెట్టుకున్న వరకు మనకైతే స్టిచ్ వేసేసుకోండి. అది ఎంత వదిలిపెట్టాలి అంటే కొంచెం ఇది 40 సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఒక అంగుళన్నర వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎవరికైనా సరే 40 సైజు ఉన్నప్పుడు ఒక అంగుళన్నర వేయండి, పట్టి వెడల్పు అయితే వేయండి. వేస్తే అది ఇంకా షేప్ అనేది చాలా దానివల్లే నీట్గా వస్తుంది. అలాగే చంక భాగం రెండో డాట్ ఎక్కడ వేయాలంటే చంక భాగం దగ్గర ఒక అంగుళం మనకి చంక వైపు వదిలేసి ఒక అంగుళం కాంచి స్టార్ట్ చేసుకొని మనకి స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అలాగే సైడ్ కూడా అంతే, ఇక్సు పట్టీ దగ్గర కూడా అలాగే చూసుకొని మనకి ఈ వెడల్పు ఎంతంటే ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని వేసేసుకోండి. నేను చూస్తున్నాను కదా, మీకు వీడియో చూస్తే చాలా నీట్గా అర్థమవుతుంది. ఇంకా అలా వేసుకోండి. మనకి ఎంత గ్యాప్ ఉండదో చూస్తున్నారు కదా, మనకి 40 సైజు ఉన్న వాళ్ళకి గ్యాపు అలా వేస్తే చాలా నీట్గా వస్తుంది. ఒక అంగుళన్నర గ్యాప్ వదిలేసి ప్రతి డాట్కి అంగుళన్నర గ్యాప్తో వేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే వేసాను, ఇంకా సెకండ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసి మీకు నేనైతే ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టాను, కానీ మీరు మాత్రం వెడల్పు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. పొడవు మాత్రం ఒక 2.5 3 ఉంచుకోండి, వాళ్ళకైతే సరిపోతుంది. కొంచెం హెవీగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అలా వేస్తే కొంచెం షేప్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా నేను మొదటిది ఎలా వేసానో రెండో దానికి కూడా సేమ్ అలాగే డాట్స్ అయితే వేసానండి. అప్పుడైతే నేనైతే ఆది బ్లౌజ్ అయితే కొలుచుకొని వాళ్ళ డాట్స్ ఎలాగున్నాయో అలా వేసాను. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఉంటుంది మనకి, వేసిన తర్వాత కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు దాన్ని ఫినిషింగ్ నీట్గా రావాలి కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసి అయితే వేసుకోండి. డాట్ దగ్గర కటింగ్ని అలా వదిలేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. అందుకని చెప్పి కొంచెం కట్ చేసేసి వేస్తాను. వేసేసిన తర్వాత 2 షేప్స్ ఎలా వచ్చాయో చూసారు కదా, దాని మీద పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే వేసుకుంటున్నాను. షేప్ బెల్ట్లు కూడా నేను చుట్టూ అయితే వేయలేదు. అందుకని చెప్పేసి ఒక మెయిన్ లేయర్ అనేది దాని బ్లౌజ్ మీద పెట్టుకొని దానిపైన హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి స్టిచ్ అయితే వేసుకోండి. నేను వేస్తున్నాను కదా, ఇలా వేయండి. మనకి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ షేప్స్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలా వేసిన తర్వాత లోపల ఖర్చులు చూసారు కదా, నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి లోపల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు అందరూ మాకు బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి అనే చెప్తున్నారు. ఎక్కడ ఒక పీస్ కూడా రాకుండా వేయండి అని చెప్తున్నారు. నేనేంటంటే మామూలుగా ఇదివరకైతే గుచ్చుకునే చీరలకు బ్లౌజెస్కి అయితే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, అన్నిటికీ వేయండి, మాకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉండాలి అనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. చూసారు కదండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, అది లోపల వైపు. అలాగే డాట్ కూడా ఎంత నీట్గా అనేది లోపల ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూసిన తర్వాత మనకి షేప్ చూసుకోండి, నేను చాలా నీట్గా వస్తుంది. అలాగే రెండోది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసానండి. ఇప్పుడు అందరూ ఏంటంటే ఫినిషింగ్ కోరుకుంటున్నారు కాబట్టి మనం ₹1 తీసుకోవడానికి కూడా ఆ ఫినిషింగ్ వర్క్ చేయడం వల్ల మనకు ₹1 కూడా వాళ్ళని అడగడానికి బాగుంటుందండి. మనకు కూడా అలా ఫినిషింగ్ లేకపోతే వాళ్ళు మనం అడిగిన దానికి కూడా ఏం కుట్టారండి, పీస్లు ఉన్నాయి, నీట్గా వర్క్ అనేది అనిపించట్లేదు కదా అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫినిషింగే చూస్తున్నారండి. అందుకని చెప్పేసి కొంచెం సాధ్యమైనంత వరకు ఇలా వేయడానికి ట్రై చేయండి. చేస్తే మనకు చూసారు కదా ఫ్రంట్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇప్పుడు ఏంటంటే కాజా పట్టి వేస్తున్నానండి. మనకి దేనికి ఎటువైపు వేసుకోవాలంటే మన మిషన్ మీద పెట్టిన రైట్ సైడ్ దానికి ఇక్స్ పట్టి అయితే ఉంటుంది. ఇలా ఒక పావు ఇంచు వరకు దాని మీద పెట్టేసుకొని లాస్ట్కి ఒకసారి కొంచెం ఫోల్డ్ చేసేసి డాట్స్ వేసుకోండి. ఖచ్చితంగా డాట్స్ అయితే వేయడం చాలా
మస్ట్ అండి. ఎందుకంటే డాట్స్ అయిపోతాయి, ఎప్పటికప్పుడు ఊడిపోతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం నిదానంగా ట్రై చేయండి. డాట్స్ వేయడం చాలా బాగా వస్తుంది. ఇంక ఇలా వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్స్ పట్టీకైనా కాజీ పట్టీకైనా పైన ఇంకో డబుల్ స్టిచ్ అయితే వేయాలి. అప్పుడే ఊడిపోకుండా కూడా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకొని దానికి బ్యాక్ తిప్పేసి ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకొని, చూస్తున్నాను కదా నేను ఫోల్డ్ ఎలా చేస్తున్నాను అనేది, అలా ఫోల్డ్ అయితే చేసేసి దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేయండి. అప్పుడు మనకి ఇక్స్ పట్టీ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా పీసులు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఆ కింద కూడా ఇలా తిప్పేసి వేయండి. చాలామంది వేయరు, కానీ వేయాలి. వేస్తేనే మనకి నీట్గా అనేది ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇంక ఇప్పుడు ఏంటంటే కాజా పట్టి పైన కూడా ఒక లైన్ అయితే ఇంకో స్టిచ్ అయితే వేయండి. వేసి దాన్ని మనకి ఇక్స్ పట్టీకి వెడల్పు ఉంటుంది కదా పట్టీ అనేది, ఆ వెడల్పు చూసుకొని మడతపెట్టి ఫోల్డ్ చేయండి. దాని లోపల దాని మధ్యలో ఇంకో డబల్ స్టిచ్ అనేది వేయండి. ఆ మధ్యకి ఇంకో డబల్ స్టిచ్, ఎందుకంటే అక్కడే మనం కాజాలు అనేవి వేస్తాము. మనకి తేడా తెలిసేది అక్కడే. ఇప్పుడు ఏంటంటే మనకి రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోండి, ఎదురు బదురు పెట్టి. ఇంకా మనకి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దాని ఇక్స్ కాజా పట్టి ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోండి. ఎక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా, ఎక్కువ ఉంటే కొంచెం కటింగ్ చేసేసుకోండి. మన ఒక 1/2 ఇంచు పైగా ఉంచేసి కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకోండి. నేనైతే డబల్ స్టిచ్ వేసినా సరే మనకి ఆ చివర ఈ చివర రఫ్ అయితే లాగుతానండి. ఎందుకంటే మళ్ళీ కుట్లు ఊడిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర కస్టమర్ అయితే రాకూడదండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి చేతి పనితో సహా సరే మనకి ఊడిపోతే మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ అయితే చెప్తారు. అలా రాకుండా ముందుగానే మనం నీట్గా అయితే వేసుకోండి. ఇంక ఇప్పుడు షోల్డర్ వేసేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే నెక్ వేసేస్తానండి. నెక్ పీస్ తీసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్నాం కదా, అది తీసుకొని ముందు కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక నెక్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి. మనకి అది కొంచెం క్లాత్ తిరగలేదు అనుకుంటే కొంచెం ఫ్రిల్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచే కరెక్ట్గా మార్జిన్ ఉంచుకొని ఖచ్చితంగా నీట్గా స్టిచ్చింగ్ వేయండి. అలా వేస్తే కొంచెం పెద్ద బ్లౌజులకి కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ ఒక్కసారి ఇలా చేయి తిరిగి కుట్టాము అంటే ఇంకా ఏ బ్లౌజ్ అయినా కుట్టగలుగుతామండి, అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఎవరిచ్చినా సరే మనకి మీటర్ ముక్కే ఇస్తారండి. 80 పాయింట్లు లేదా మీటరే ఇస్తారు. మన 40 సైజును కూడా ఎక్కువ ఇవ్వమన్నా ఎవరు, నాకు అది సరిపోతుంది కదా అంటారు. కానీ మనకి దానిని కూడా మనకి కరెక్ట్గా అంత ఎక్కువ ముక్కలు అతుకులు పడకుండా కట్టింగ్ చేసుకొని కుట్టగలగాలి. అప్పుడే మన పంతానం అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ వేసిన తర్వాత వాటి కట్స్ పెట్టుకోండి. ఇంచు గ్యాప్గా కట్స్ పెట్టుకొని మనకి మెడని కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మెడ అనేది స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఇంకా ఇలాగైతే మెడ కూడా చాలా నీట్గా కొంచెం స్లోగా మడత పెట్టుకుంటా వేయండి. నెక్ అనేది మనకి బ్లౌజు నెక్కే కదండి అందం. ఆ నెక్కునైతే మనం కొంచెం స్లోగా అయినా సరే టైం పట్టినా సరే కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకోండి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. ఆ బ్లౌజ్ అందువల్ల మనకి నెక్లోనే కనపడుతుందండి. అందుకని చెప్పేసి కొంచెం నీట్గా వేయండి. ఇప్పుడు ఏంటంటే అది వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదండి క్లాత్, ఆ క్లాత్ని అయితే చాలా నీట్గా కటింగ్ చేసుకోండి. కానీ ఈ ఎక్స్ట్రా క్లాత్ మెడ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి. ఎక్కడ ఏ కొంచెం నెక్ కట్ అయినా మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇంకా పాడవడమే కాదు, ఇంకా పనికిరాదు కూడా. అందుకని చెప్పేసి కొంచెం నీట్గా అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ అనేది పెట్టట్లేదండి, నేను స్టిచ్ అయితే వేసేస్తాను. అడగండి కొంతమందిని, కస్టమర్ వచ్చినప్పుడు మీకు హెమ్మింగ్ కావాలా అని చెప్పేసి అడగండి. మామూలు స్టిచ్ వేసైనా అని అడగండి. ఇప్పుడు ఎందుకంటే మనకి హెమ్మింగ్ అనేసరికి చాలా లేట్ అయిపోతుంది. కొంతమంది హెమ్మింగ్ అసలు చేయడానికే ఇష్టపడట్లేదండి అందుకని చెప్పేసి ఎక్కువ శాతం నేనైతే కొంచెం అడిగేసి ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా, దానిపైన స్టిచ్చింగ్ ఇలాంటి డిజైన్ వచ్చిన బ్లౌజులకైతే మనకి స్టిచ్ వేసినా బాగానే ఉంటుందండి. హెమ్మింగ్ అయితే అవసరం లేదు. కాకపోతే కొంచెం కస్టమర్ని అడిగి, వాళ్ళకి కొంతమంది హెమ్మింగే కావాలంటారు, కొంతమంది పర్లేదు వెయ్యండి అని చెప్పేసి అంటారు. మనమైతే వాళ్ళు ఇచ్చినప్పుడే మనం ముందుగానే చెప్పుకోవాలి. ఇక అలా చెప్పిన తర్వాత నేను దానిపైన కూడా ఎడ్జ్లకు కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనకి ఆ సెకండ్ స్టిచ్ వేసినప్పుడు మనకి నెక్ వేసుకున్నప్పుడు అణిగి ఉంటుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి డబల్ స్టిచ్ అయితే వేసాను. చూసారు కదా ఫినిషింగ్ నెక్ ఎలా వచ్చిందో. మనకు ఆ కుట్టు కూడా అసలు ఏం కనిపించట్లేదు. డిజైన్ రావడం మనకి నెక్ చూసారు ఎంత రౌండ్గా నీట్గా వచ్చిందో.
ఇంక ఇప్పుడేంటంటే చంక భాగాలు మనకి హ్యాండ్స్ వేసుకునేటప్పుడు చంక అనేది రౌండ్ ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ముందుగానే కటింగ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ వల్ల కూడా ఎక్కువ తక్కువ లేకుండా కూడా చాలా నీట్గా వస్తుంది ఆర్మ్ రౌండ్ కూడా. ఇంక ఇప్పుడు ఏంటంటే చంక భాగ హ్యాండ్స్కి వచ్చేసి మనకి 4 చంక ముక్కలు అయితే తీసుకున్నాం కదా, వాటిని అటు ఇటు అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోండి. నేను చేస్తున్నాను కదా, మనకి ఫస్ట్ హ్యాండ్కి ఇలా వేసి మళ్ళీ రివర్స్ తిప్పేసి మనకి ఆ కోణాలు తెలుస్తాయండి. చంక పీసులు తీసుకున్నప్పుడు ఆ కోణాలు పెట్టుకొని కరెక్ట్గా చూసి తిరగబారులా చూసి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పద్దాకులు ఉప్పు తీయాలంటే ఇంత పెద్ద బ్లౌజ్ మీద చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ దాని ఒక స్టిచ్ వేసినాక ఖచ్చితంగా దానిపైన డబుల్ స్టిచ్ అయితే వేయండి. వేస్తే మనకి నీట్గా అనేది ఉంటుంది. చంక ముక్కలు కూడా నీట్గా ఉంటుంది, పైకి లగకుండా చాలా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు అలా వేసిన తర్వాత హ్యాండ్ కింద భాగం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు సింగిల్ మడత మీద కుట్టేసుకోండి. మళ్ళీ దానిపైన డబుల్ వేయండి. మామూలుగా అయితే అలా వేసేసి హెమ్మింగ్ చేస్తారు. దీనికి నేను హెమ్మింగ్ చేయట్లేదండి. నెక్ కానీ హ్యాండ్ కానీ బ్యాక్ నడుము కానీ ఏది చేయట్లేదు. నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా ఒకటి అయిపోయింది, ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే చంక ముక్కలు అయితే వేసుకోండి. తిరగబారులా చూసుకోండి అంతే. ఒకసారి తిరగబారులా చూసుకున్నామంటే మనకి ఇంకా ఇబ్బంది అయితే ఉండదు. ముందు హ్యాండ్కి ఎలా వేసామో సెకండ్ హ్యాండ్కి కూడా అలాగే వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే బ్లౌజులు ఇంత పెద్ద బ్లౌజ్ కుట్టడం ఒక్కసారి కుట్టారు అంటే ఇంకా మనకి ఏ సైజు బ్లౌజులు వచ్చినా మనం ఖచ్చితంగా కుట్టేయగలుగుతామండి. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద బ్లౌజులు ఉండవు కదా. ఎప్పుడైనా సరే అమ్మో ఇంత పెద్ద బ్లౌజా అని చెప్పి చాలామంది భయపడతారు. అస్సలు భయపడకండి. మనకి మీటర్ ముక్కుంటే ఖచ్చితంగా నేను చూపించిన విధంగా కుట్టండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక బ్లౌజ్ మీద ఒకటి తిరగా బోర్లా పెట్టుకొని చూసుకోండి. పైన మన క్లేస్ కలవాలి, కలిసి దాన్ని 4 మడతలుగా మడత పెట్టుకొని దానికి కరెక్ట్గా నీట్గా మడత పెట్టుకొని, ఎందుకంటే మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో ఒకసారి మళ్ళీ కొలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు మాకు కరెక్ట్గా అదే హ్యాండ్ అంతే నీట్గా వేయమని చెప్తారు కాబట్టి మనకు మళ్ళీ కొలుసుకోవాలి. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ చేతులు బారు పెట్టేసేమంటారు. అందుకని చెప్పి కొలుసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని మధ్యలో షోల్డర్కి మధ్యలో కట్స్ అయితే పెట్టుకోండి. తర్వాత నేనేంటంటే కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చెయ్యి లోతులు అనేది తీయనండి. ఇప్పుడే తీసుకుంటాను. ఒక అంగుళం వెడల్పుగా 4 లేయర్స్ ఉంటాయి కదా, ఆ 2 మడతల మీద మాత్రమే, పైన ఉన్న 2 మడతలు మాత్రమే అలా కటింగ్ చేసుకోండి. అవి మనకి ఫ్రంట్ హ్యాండ్కి అయితే వేసుకోవాలి. చంక లోతులు అనమాట. ఇంత పెద్ద బ్లౌజ్కి ఒక అంగుళం పావు చంక లోతు తీసుకుంటేనే వాళ్ళకి హ్యాండ్ చంక భాగం అనేది ముడతలు లేకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా అలా తీసిన తర్వాత నేను ఇంకా హ్యాండ్ అయితే కొలుసుకుంటున్నానండి. మన మధ్యలో షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకుంటే అక్కడ నుండి హ్యాండ్ అయితే ముందుగానే కొలిసి చూసుకోండి హ్యాండ్ అనేది. లేకపోతే ఇంకా కొంచెం చంక ముక్క పడితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇంకా ఇలా అయితే చేతిని అయితే ఇలా అయితే కొలుసుకుంటా వేసేసాను. ఇంకా అలాగే దానిపైన డబుల్ స్టిచ్ అయితే వేయండి. మీరు ఏది కుట్టినా సరే, ఏ బ్లౌజ్ అయినా ఏదైనా కుట్టేటప్పుడు డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేయాలండి. చూసారు కదా, అలా కుట్టిన తర్వాత మనకి చంక భాగం అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు అలాగే రెండో హ్యాండ్ కూడా అలాగే కొలుసుకొని స్టిచ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా అలాగే కొలుసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద బ్లౌజ్ మీద ఒక్కొక్కసారి సరిపోదు. ఒక హ్యాండ్ వేసేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలండి. లేకపోతే అంత పెద్ద బ్లౌజ్ మీద చంక ముక్క వేయడానికి సరిపోదు. అప్పుడు చాలినప్పుడు కొలుసుకున్నప్పుడు ఏంటంటే చాలపోతే ఇంకొక ముక్క అనేది చంక ముక్క వేయడానికి అవుతుంది. అది ముందే చూసుకోవాలి. ఇంకా అది వేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అయితే వెడల్పు ఆది బ్లౌజ్ పెట్టుకొని వాళ్ళ హ్యాండ్ ఎంత వెడల్పు అయితే లూజ్ ఉందో చూసుకొని దాని మీద పెట్టి వేసుకోండి. కొంతమంది ఇక్కడ నేను కొలిసిన పద్ధతి అయితే ఒకసారి చూడండి. చాలామంది చంకములు దగ్గర లూజ్ ఉంటుంది, జారిపోతుంది షోల్డర్ అని చెప్పేసి అంటారు. నేనేంటంటే మాకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, మాకు అలాగే వేయండి, మీరు కుట్టిన తర్వాత ఇదే లూజ్గా ఉంది అంటారు. అలా మనకి కంప్లైంట్ రాకుండా మనకి చంక కాంచి మనకి చంక భాగం మొత్తం కొలుసుకొని ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకొని అక్కడ డాట్ పెట్టుకొని అయితే ఖచ్చితంగా వేయండి. అప్పుడు మనకి చంకలు అనేది అసలు జారవండి, తిత్తులు లేకుండా లూజ్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే వేసుకుని ఒకవైపు వేసిన తర్వాత రెండోది కూడా అలాగే వేసుకోండి. ఆది బ్లౌజ్తో కొలుసుకోండి ఎప్పటికప్పుడు. చూసారు కదా నేను చంక భాగాన్ని ఎలా కొలుస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనకేంటంటే అసలు చంక లూజ్ రావడం, షోల్డర్ జారిపోవడం అనేది ఉండదండి. ఈ ట్రిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది కొంచెం గట్టిగా చూసుకోండి.
తర్వాత ఏంటంటే అలా చంక భాగాలు వేసిన తర్వాత ఒకసారి నడుము కొలుసుకోండి. కొలుసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉండాలండి, ఒక 2 అంగుళన్నర ఉండాలి. అది మనకి వెనక డాట్స్ వేసుకోవాలి కదా, నడుము డాట్స్ వేసుకోవడానికి. అది చూసుకున్న తర్వాత నేనైతే ఖచ్చితంగా ఖర్చుకి 4 స్టిచ్చింగ్లు అయితే వేస్తానండి. ఎందుకంటే మనకి మళ్ళీ లూజ్ అయినా టైట్ అయినా వాళ్ళు మన దగ్గరికి రాకుండా ఉప్ప తీసుకుంటారు. అందుకోసమని చెప్పేసి 4 స్టిచ్లు అయితే వేస్తాను. వేసిన తర్వాత చూసారు కదా, నేను ఫినిషింగ్ ఇవ్వడం కోసం మామూలుగా అయితే ఓవర్లాక్ చేస్తారు, నేను ఓవర్లాక్ చేయకుండా వాటిని డబల్ లోపలికి ఫోల్డ్ చేసేసి బారికి ఒక స్టిచ్ అయితే వేస్తాను. ఎందుకంటే అలా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నేను ప్రతి బ్లౌజ్కి అలాగే చేస్తాను. అలాగే రెండో వైపు కూడా అలాగే ఫోల్డింగ్ చేసి అయితే వేసుకోండి. అలా చేయడం వల్ల మనకి ఏ బ్లౌజ్కైనా అలా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఓవర్లాక్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇక అలా వేసిన తర్వాత నడుము డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను. డాట్స్ వెడల్పు ఎంత ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఒక 3 అంగుళాలు వెడల్పుతో వేసుకోండి. ఎందుకంటే పెద్దది కదండి, పెద్ద బ్లౌజ్కి ఇలా వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. వెనకాల కూడా మనకి సెట్ అయితే కరెక్ట్గా అవుతుంది. చూసారు కదా నేను ఎక్కడ వేస్తున్నాను అనేది, అక్కడ వేసుకోండి, చూపిస్తున్నాను కదా. ఇంకా ఇలా డాట్స్ కూడా వేసేసిన తర్వాత మనకి ఆ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను చూపిస్తున్న ఫినిషింగ్ అనేది ఖర్చుల్లో కూడా ఎక్కడ కూడా నీట్గా షేప్ పట్టి కానీ మనకి ఎదర డాట్ కానీ అన్నీ చాలా నీట్గా ఉంది. బ్యాక్ హ్యాండ్ కానీ అంత పెద్ద జాకెట్ అయినా సరే లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.